ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన వెస్టేజ్లో చేస్తున్నారు సార్, ఆయన మాటల్లోనే విందాము. సెల్ఫ్ రామ్కోటి, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 32 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో అక్కడ లేనటువంటి రికగ్నైజేషన్, అక్కడ లేనటువంటి మనీ, అక్కడ లేనటువంటి ఎంతోమంది హృదయాలు, మంచి హృదయాలు ఇక్కడ వెస్టేజ్లో నేను తీసుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ వేదిక అత్యద్భుతమైనటువంటి వేదిక. ఇది ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఇది మెయిన్లీ చూస్తే ఇది నిరుద్యోగ సమస్యను అరికట్టడంలో ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్ అయిపోతుంది. చదువుతో సంబంధం లేకుండా అండ్ జ్ఞానంతో సంబంధం లేకుండా, సర్కిల్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే లక్ష పైబడి ₹1 కోటి వరకు తీసుకున్నటువంటి వేదిక ఏదైతే ఉందంటే అది ఓన్లీ వన్ వెస్టేజ్ మాత్రమే. రైట్, ఇక్కడ జెన్యూన్ మేనేజ్మెంట్ ఉంది అండ్ అంత మాత్రమే కాదు, జెన్యూన్గా ప్రోడక్ట్ ఉంది అండ్ బిజినెస్ ప్లాన్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే మొన్నటి వరకు యూనియన్ లెవెల్ ఉండేది, ఇప్పుడు జనరేషన్ ప్లాన్ లీడ్ చేస్తున్నారు. అది ఇంత అద్భుతమైన ప్లాన్ లీడ్ చేయడానికి గల కారణం మేనేజ్మెంట్. ఎంత పెద్ద మేనేజ్మెంట్ ఉంది అని అంటే గల కారణం ఒకే ఒకటి, వెస్టేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకుంటే ఓన్లీ వన్ అండ్ వే నెట్వర్క్ యొక్క పవర్ తెలుసుకుంటే మాత్రం ఎవరు కూడా ఉద్యోగాల గురించి వెతకరు. సమస్తం నెట్వర్క్ గురించి తెలుసుకుంటారు. నెట్వర్క్ పవర్ తెలుసుకుంటే మాత్రం ఎవరు కూడా వెనకాడరు. నెట్వర్క్లో పవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తక్కువ జనాలతో అది అంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయిందంటే గల కారణం ఏంటంటే ఓన్లీ వన్ అండ్ వే నెట్వర్క్ అంటే మన వెస్టేజ్ కాదు, చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ నెట్వర్క్లో మన వెస్టేజ్ అనేటువంటిది ఇండియన్కి సూటబుల్. సో ఇండియన్ పీపుల్స్కి సూటబుల్ అయ్యిందంటే అది రేట్లోను అండ్ బిజినెస్ ప్లాన్లోను అండ్ మేనేజ్మెంట్లోను చాలా పవిత్రత ఉంది కాబట్టి, పరిపూర్ణమైనటువంటి భృతి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక మీద, వెస్టేజ్ వేదిక మీద ఇండియాకి సూటబుల్ ఒకే ఒక వేదిక వెస్టేజ్ వేదిక. సో ఈ వేదిక నెట్వర్క్లో ఉంది కాబట్టి ప్రతి వస్తువు నెట్వర్క్లో పంపిస్తున్నారు ప్రతి మనిషికి. ఇది రానున్న 2025 నాటికల్లా నెట్వర్క్ గురించి అందరికీ తెలిసిపోతుంది. అండ్ 2030 నాటికల్లా పూర్తిగా ఎవరు కూడా ఉద్యోగాలు ఉంటారో అందరూ నెట్వర్క్లోనే ఉంటారు. ఇది ఎక్కడి నుంచి మనకు సంతృప్తి ఇచ్చిందని అంటే ఓన్లీ కేమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది అంత తక్కువ మంది ఇప్పుడు ఉన్నత శిఖరాగ్రాలని అధిగమించిందని అంటే అది నెట్వర్క్ పవర్. అది ఇక్కడ ఎంతమంది జనాలు ఉండి కూడా ఇక్కడ సాధించలేకపోతున్నారని అంటే సింగిల్ యాటిట్యూడ్ లేకపోవడమే. సింగిల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నెట్వర్క్లో ఉంటాడు. నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా